కాఫీ తాగు. మీ అక్క ఏమైనా దేవతనా? రోజు పొద్దుగా లేవగానే ఆ మహాతల్లి ఫోటో చూస్తావు. మా అక్క నీకెట్లా దేవత అవుతుంది? మా అక్క నాకు మాత్రమే దేవత. ఏమైంది? ఎంతసేపు? వస్తున్నా. నేనేం తాగుతాను ఆపు. పోయి తీసుకురా. తిరిమొకం దానా ఇది ఇది కాదనే నాకు కావాల్సింది. ఏమండి, మన పొలం కాడ దించేస్తారా నన్ను? వచ్చింది పెద్ద దొరసాని, నేను దించేస్తా. నడుచుకున్నామో. ఏమండి, ఎండలా నిలబడ్డా పానం అంతా ఎటు అవుతుంది, గొంత అంతా ఎండకపోయింది. ఏదైనా చల్లగా తెప్పియారా? ఏందే బాగా దూపైతుందా? ఎండలు పనికి పోయొచ్చినవా? నీకు కూల్ డ్రింక్ రావన్నా? తాగుతావా? కూల్ డ్రింక్ తాగుతావా? తాగుతావానే? తాగే తాగవే తాగవే మంచిగుందా? మంచిగుందా? కడుపు చల్లబడ్డదా? కడుపు చల్లబడ్డదానే? నిన్ను కూల్ డ్రింక్ తాగనిచ్చుడు కాదే,
నేను చెప్పిన పని మీ తమ్ముడు చేసేదాకా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగనియా నిన్ను. పచ్చి మంచి నీళ్ళు కూడా తాగనియనే నిన్ను. అక్క 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 ఏమైంది అక్క? నువ్వు వారా కూర్చో. ఏమైంది ఇట్లున్నావు? ఏం లేదు తమ్మి, ఎండలా పొలం పనులకు పోయినా సాధన అవుతుంది అంతే. అయ్యో కొంచెం అక్క. వచ్చేటుంది అక్క. అరే ఆ గోళీ ఓకే వేసుకో. ఆగు తమ్మి, పైసలు తీసుకొస్తా. ఏందక్క ఇది? అదే శివగాడు ఆర్ఎంపీ అయితే ఆయనకి పైసలు ఇచ్చేదాని అక్క. అంటే అది కాదురా. ఏందక్క ఇన్ని రోజుల సొంత అక్క అనుకున్నాక్క, కానీ నన్ను ఇలా పరాయం చేసినావు అక్క. ప్రతి పండుగకి రాఖీ కడితే నాకు తోబుట్టులేదన్న విషయం మర్చిపోయినా, అట్లాంటిది నన్ను ఇలా ఒంటరి చెప్పి గుర్తు చేసినావు అక్క. రేయ్ ఎవరు పంపించినావురా నువ్వు? శివగాడు పంపి తెచ్చిన బావా. బాండే ఈ కొంపకు రావద్దని చెప్పినా రావాలని నువ్వేమనిరా? బావా ఆగు బావా, మా అక్క మెడ తాలే నీ మెడ కాపాడుతాను, అది ఒక్కటి గుర్తుంచుకో. అరే పారా. రండి సార్. అక్క అక్క మంచిగా ఉన్నావా అక్క? అక్క ఈరోజు నీ పుట్టినరోజు అక్క. ఈ ఒక్కరోజన్నా నవ్వుతూ సంతోషంగా ఉండే. నా జీవితంలో సంతోషం ఎప్పుడు కోల్పోయిన తమ్ముడు. అట్లా బాధపడకక్క, నీకు నేను లేనా? ఇగో ఈ స్వీట్ తీసుకో. మీ అక్క తమ్ముళ్ళ పుట్టినరోజు వేడుకలు అయిపోయినాయా? మరి నా సంగతి ఏంది? నీకు దండం పెడతా బావా, ఈరోజు మా అక్క పుట్టినరోజు బావా. ఈ ఒక్కరోజన్నా సంతోషంగా ఉండని బావా, ప్లీజ్ బావా. మీ అక్క సంతోషంగా ఉండాలంటే నువ్వు ఏం చెయ్యన్నో నీకు తెలుసు కదా బామ్మరిది. సరే బావా, నువ్వు అడిగింది ఇస్తా, కానీ మా అక్కను మాత్రం బాధ పెట్టకు బావా. నువ్వు ఇచ్చేసరికి చూద్దాం గాని నీ పుట్టినరోజు వేడుకలు ఇంటికాడ నేను చెప్తానే. దండం పెడతా బావా.
పొద్దున్నే లేచి స్వీట్ డబ్బా తీసుకొని గుడికేనవట ఎవరి కోసం? నిజమేంటో తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా స్వీట్ డబ్బా గురించే కదా నేను నీ అనుమానం. నా తోడ పుట్టిన తోడు, నా రక్త సంబంధం. మా అక్కది పుట్టినరోజు అయితే స్వీట్ బాక్స్ తీసుకొని గుడికెళ్ళిన్నే. ఇంకొకసారి పిచ్చికి పిచ్చిగా మాట్లాడినావు అనుకో పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఓహో, కట్టుకున్న పిల్లానికి ఒక్క పూట 3 పూలు తీసుకురని చేత కాదు కానీ అక్క కోసం స్వీట్ డబ్బాలు, నగలు, పట్టు చీరలా? నాకంటే నీకు తోడబుట్టిన అక్కే ఎక్కువ ఇష్టమా? నీలాగా నేను అమ్మ నాన్న చేతుల మీద పెరగలేదే. నన్ను పెంచి పెద్ద చేసిందల్లా మా అక్క ఒక్కతే. ఇంకొకసారి మా అక్క గురించి ఏమన్నా మాట్లాడితే మర్యాద ఉండదు. హాయ్రా. అక్క ఎట్లుందిరా? అక్క మంచిగా ఉందిరా, ఇప్పుడే పొలం కాడికి పోతుంది. పొలం కాడికి పోతుందా? అరే సరే, నేను ఒకసారి అక్కని కలిసి చెప్తాను. గురించి అక్క అక్క ఏంద్రా ఇదంతా? అక్క చిన్నప్పుడు నాకు ఎండ కొడితే నీ 2 చేతులనే నాకు గొడుగా చేసినావు. తప్పేముంది అక్క? ఇగో చెత్తిరి తీసుకో. అక్క చెప్పలేవు అక్క. చిన్నప్పుడు నేను వట్టి కాళ్ళతో నడితే నీ 2 కాళ్ళను నాకు చెప్పులుగా చేసి నడక నేర్పినావు. చెప్పులేసుకో అక్క. అయ్యో చెప్పులేసుకో. ఎందుకురా? వేసుకో అక్క, వేసుకో. ఎందుకురా ఇదంతా? అక్క ఎట్లు ఉండేదానివి ఎట్లా అయిపోయినావు అక్క? ఏం చేద్దాంరా, నా రాత దిక్కుంది. అక్క నువ్వు అన్నం తినే టైం వరకు నీకు కురుకురాలు తీసుకొస్తా అక్క. అద్దు తీరా. ఎందుకు? నేను తింటది. అక్క నీకు అన్నం తినేటప్పుడు కురుకురాలు తినడం అలవాటు కదా అక్క, అందుకే నేను తీసుకొస్తా. నువ్వు అద్దురా, నా మాట విను. అబ్బా వద్దక్క, నేను తీసుకొస్తా అని చెప్పిన కదా. నువ్వు పో, నేను తీసుకొస్తా పో. అక్క 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 ఇగో కురుకురే నీకు ఇష్టమైంది ఇదే అక్క. అన్నం లేస్తే నాకు ఈరా, నేను వేసుకుంటా. అబ్బా వద్దక్క. ఈరా నాకు, నేను వేసుకుంటే. ఇగో నేను వేస్తే నువ్వు అట్నే అంటావు, మళ్ళీ మర్చిపోతావు. వద్దొద్దు, ఇటు ఇటు అక్క. నేను అక్క కారమా?
నాకు కనుచూపు మేర కనిపించినంత ఆస్తి ఉన్నా కూడా నీ కడుపు నింపలేకపోతుందక్క. ఎట్లుండేదానివి ఎట్లయినావక్క? వానికి నీ ముఖం చూసి వాడిని వదిలిపెడుతున్నా. మహారాణి లెక్క ఉండేదానివక్క. పొలం పనులు చేసుకొని కారంతో తినే దుష్టికి తీసుకొచ్చాడు వాడు. ఏడవకక్క, ఏడవ. వానికి కావాల్సింది నా ఆస్తే కదా. నువ్వు ఆనందంగా ఉండని. ఆస్తి నాకెందుకక్క? ఆస్తి పోతే నేను మళ్ళీ సంపాదించుకుంటా, కానీ నువ్వు పోతే నేను బ్రతకలేక. అక్క ఆస్తే కదా ఇచ్చేస్తా. అక్క మనిషివా? ఆగక్క, మనిషివా నువ్వు? మనిషివా? పంచపక్ష పరమన్నాలు తినంత ఆశ్రయకు రాసిస్తుంటా. నా అక్కను దిక్కుమాల బతుకు చేసినావు నువ్వు. రా అక్క, ముఖం చూడు, మనిషిని చూడు. మనిషివేనా? ఏం కావాలి నీకు? ఆస్తి కావాలా? ఎన్ని సంవత్సరాల నుంచి నా అక్కను ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నీ మెడకాయ మీద తలకాయ ఇంకా మిగిలి ఉందంటే కారణం నా అక్క మెడలో ఉన్న తాలిబొట్టు మాత్రమే. గుర్తుపెట్టుకో. ఏం కావాలి బావ నీకు? ఏం కావాలి చెప్పు. నా ఆస్తి కదా నీకు కావాల్సింది? రాసిస్తా. కాదు, నా యావత్ ఆస్తి మొత్తం రాసిస్తా. కానీ రెండంటే 2 రోజులు నా ఇంట్లో ఉండి చూడు బావా. నువ్వు అనుకున్న ఆస్తి 10 మందిలో రాసిస్తా. బామ్మర్ది 2 రోజులైంది, నెల రోజులు ఉంటాబా. నీ ఇంట్లో నేను నెల రోజులు ఉంటాబా. పద అక్క, నువ్వు సంతోషంగా లేని ఆస్తి నాకెందుకే? పద రాసిస్తా. పదండి బావగారు. పొద్దుగాల ఏం తాగటోని ఇదేదో తాగవలసి వస్తుంది. అక్క 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 అక్కింక లేవలేదానే? అక్క 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 లే అక్క. కళ్ళు తెరవన్నా? ఇక్కడ ఉంది నా బంగారు ముఖం. తెలుస్తున్నా? ఇది అక్క, నువ్వు లేకపోతే ఫోన్లో నీ ఫోటో చూసుకుంటూ, అప్పుడు ఫోన్లో నీ ఫోటో చూసిన తర్వాతనే నేను కళ్ళ తెరుస్తుంది తెలుసా? అక్క దా, అక్క దా, బ్రష్ ఎత్తుదా, మొహం పడుకుందా, మెల్లగా బంగారం కదా. పాప ఏమే, అక్కను మొహం కడిపించుకొని అత్త మంచిగా చాయ్ పెట్టు. నడు తొందర. అక్క వచ్చినావా? ఇట్లా వేసుకుంటే తడి అనేది తొందర ఆరిపోతుంది. ఓకేనా? ఇటు చూడు. ఏమే, ఇక్కడ పౌడర్ బొట్టు పిల్లలు అవన్నీ తీసుకెళ్తున్నాండి. తొందరగా తీసుకురా. అట్టే చాయ్ తీసుకురా. సరేనండి. అంకుష్ భాయ్, మా అక్క వచ్చింది. ఒక మంచి కిలా మేకపోతు మాంసం కొట్టి ఇంటికి తీసుకురా.
ఓకే సరే. బంగారం అన్ని పనపడి ఉన్నాయి కానీ అక్క నీ కమ్మలు నక్లెస్ ఏమే అక్క కోసం దాచిపెట్టిన అవి తీసుకురాపో. సరేనండి. ఇదిగోండి. అక్క ఏమే పట్టుకో. అక్క ఈ కమ్మలు పెట్టుకో. పెట్టుకో అక్క పెట్టుకో. చూసావు అక్క బహారాన్ని ఎక్కున్నావు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇల్లుకు అందం వచ్చింది అక్క. కలకలలాడుతుంది. ఏమే టిఫిన్ అయిందా? అయ్యిందండి. మరి అదే పో తీసుకురా పో. ఏమైందే? తెస్తున్నానండి. ఇగో పట్టుకో అక్క. నువ్వు తినక్క ఫస్ట్ తిను. చూసినావు అక్క నీ మొహంలో సంతోషం ఎట్లా కలకలలాడుతుందో. జీవితాంతం నీ మొహంలో సంతోషం ఇట్నే ఉండాలంటే నా ఆస్తి మా బావకు రాసియాలి. మిగిలింది అదే కదా. ఓకే ఆ పని కూడా చేసేద్దాం. హలో అరే రమేష్ ఏడున్నారా? ఇక్కడ హాస్పిటల్. ఓకే మన తిరుపతి అన్నం తీసుకొని అర్జెంటుగా మా ఇంటికి వచ్చేరా. ఎందుకు? ఎందుకంటే బావకు ఆస్తి రాసిద్దాం అనుకుంటున్నారా? తొందరగా రండి. సరే ఇప్పుడే వస్తా. సరేరా ఓకే. వస్తురాట బావా. వాళ్ళు రాగానే పేపర్ మీద ఒక్క సంతకం మీరు పెట్టారనుకో పని అయిపోద్ది. సరేనా అక్క? హ్యాపీ కదా? నేనున్నా కదా. రజిత పోయి పెన్ను పేపర్ తీసుకురా.
నాకున్న ఆస్తి, నాకున్న యావదాస్తి మొత్తం మా అక్క పేరు మీద రాసి ఇస్తున్నా. ఒరే సిద్ధు, ఉన్న ఆస్తంతా నీ బావ పేరు మీద రాస్తే రేపు నీ పరిస్థితి ఏంది? ఎందుకైనా మంచి నీ భార్యని ఒకసారి అడిగి చూడు. నన్ను అడుగుడు అవసరం లేదన్నా. ఇన్ని రోజులు నాకు తోబుట్టు లేక వీళ్ళ ప్రేమానురాగాలు నేను అర్థం చేసుకోలేక మా వారిని మా ఆడపడుచుని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రేమానురాగాలు చూసిన తర్వాత మా ఆస్తిపాస్తులు మొత్తం వట్టి చిట్టు కాగితాలే. మా ఆస్తి మొత్తం మా ఆడపడుచు పేరు మీద రాయనివ్వండి అన్న. రజిత, దేనికైనా ఒకసారి ఆలోచించు. పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కోసం ఎట్లా? అదేం లేదు అక్క. ఆయన ఏం ఆలోచించినా మా మంచి కోసమే ఆలోచిస్తాడు. అన్న ఒకసారి చూడండి. ఇగోనయ్యా, మీ బామ్మారికి ఉన్న ఆస్తి అంతా నీ పేరు మీద రాసిచ్చిండు. ఇప్పటికైనా జర పొలం మంచిగా చూసుకో. కనకం శివ అనే నేను నా చేతులతో రాయినది ఏమనగా, నాకున్న యావదస్తి మొత్తం నా ప్రాణానికి ప్రాణమైన మా అక్క గంగకు ఇవ్వడం జరిగింది. ఇది నా భార్య నేను ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చిన పత్రం. బామ్మారు, ఏ బంధం అనుబంధం లేకుండా ఒంటరి పక్షిలా పెరిగాడు. మీ అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న అనురాగాన్ని, ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నేను అలా ప్రవర్తించాను. ఈ ఆస్తి నాకు అవసరం లేదు. ఇంతకు మించిన ఆస్తి ఇంకో మీ అక్క, నా గంగ. ఇది చాలు బామ్మర్ది, నాకు చాలు. నేను పూర్తిగా మారిపోయాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేక నిన్ను, మీ అక్కని ఎంతో కష్టపెట్టాను. బామ్మర్ది, నన్ను క్షమించు. అయ్యో బావా, పెద్దవారు బావా, అట్లా నద్దు, తప్పు. ఆ మాటకొస్తే నేను కూడా కొన్ని సందర్భాలల్లో మిమ్మల్ని అనరాని మాటలని ఇబ్బంది పెట్టినా. నన్ను కూడా క్షమించండి బావా. లేదు బామ్మర్ది, ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను. మీ అక్కను ఏ కష్టం రాకుండా మా ఇంటి మహారాణిలా చూసుకుంటాను. చాలు బావా, ఈ ఒక్క మాట నాకు చాలు బావా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఇట్లే మన అందరం కలిసి ఉందాం. ఇక జీవితాల్లో సంతోషమే సంతోషం. ఎక్స్క్యూజ్ మీ బావా, చెప్పినట్టు చేయాలి. మాట తప్పినామనుకో ఊరలందరూ సుదేశులు పనిచేసి ఓన్లీ నీకు మాత్రమే ఎత్తా. పెద్ద పెద్ద సోదరులు వద్దు బామ్మర్ది,